అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్కి అనేది మేము ప్రార్థన చేస్తున్నాం. మా ఆశ అంతా ఒకటే, ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే అవమానించబడ్డారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరిని హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి, ఘనమైన విజయాలు ఖచ్చితంగా నా ప్రభు మీకు అనుగ్రహించబోతున్నారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు మీరు మన టైటిల్ చూశారు కదా, చెరసాల్లో ఉన్నారా అని పెట్టాం. వాస్తవానికి మనందరం ప్రపంచంలో తిరుగుతూ ఉన్నాం, కానీ చెరసాల్లో ఉన్నారని ఎందుకు పెట్టానంటే చాలా కుటుంబాల్లో చెరసాల అనుభవాలు కలిగి ఉన్నారు. చెరసాల అనుభవాలు అంటే ఏంటి తెలుసా? చెరసాలలో స్వేచ్ఛ ఉండదు, చెరసాలలో సంతోషం ఉండదు, చెరసాలలో ప్రేమ ఆప్యాయతలు దొరకవు, చెరసాలలో మన ఆరోగ్యాన్ని పట్టించుకునేవారు ఎవరు ఉండరు, చెరసాలలో మన ఆకలి తీర్చేవారు ఎవరు ఉండరు. అంతెందుకు, సమృద్ధి ఉండదు, సంతోషం ఉండదు, సమాధానం ఉండదు, అలాగే మన హృదయానికి నెమ్మది ఉండదు. దాన్నే నేను చెరసాల అనుభవాలు అంటాను. ఈరోజు ఈ చెరసాల అనుభవాలు ఎన్నో గృహాల్లో ఉన్నాయి. అందుకే టైటిల్ ఎట్లా పెట్టాను, మీరు చెరసాల్లో ఉన్నారా అని. ఈరోజు చాలా మట్టికి మన గృహాలు ఎట్లా ఉన్నాయంటే సంతోషం లేక, సమాధానం లేక, ఆర్థిక పరిస్థితులు బాగోక, సమృద్ధి లేక, ఆరోగ్యం లేక, మనల్ని పట్టించుకున్న వారు ఎవరు లేక, ఇలాగ ఇరుక్కుపోయిన జీవితాలు, మనశ్శాంతి లేని జీవితాలు, కృంగిపోయిన బ్రతుకులు, ఓడిపోయిన బ్రతుకులు, ప్రేమ దొరకని పరిస్థితులు ఈరోజు మన గృహాల్లో కనిపిస్తున్నాయి. వీటన్నిటికీ పరిష్కారం మనం వెతుకుతున్నాం కదా. ఆరోగ్యం కోసం వెతుకుతున్నాం. ప్రభా, నా సమస్యలు ఎప్పుడు అంతమైపోతాయి ప్రభా, నా సమస్యలు నేను ఎప్పుడు బయటకు వస్తాను ప్రభా, నేను ఎప్పుడు సాక్షిగా నిలబడతాను ప్రభా, అసలు నా జీవితం ఏంటి ఎట్లా అయిపోయింది, ఈ చెరసాల అనుభవాల మధ్యన నేను ఎప్పుడు బయటకు వస్తాను ప్రభా అని ఎదురు చూస్తున్న మీ అందరితో నా ప్రభు మాట్లాడుతున్నాడు. ఈ చెరసాల అనుభవాలు కలిగిన మన కుటుంబాలని ఆశీర్వాదకరంగా మార్చగలిగిన ఒకే ఒక్క దేవుడు, మనం ఆరాధిస్తున్న నజరేయుడైన యేసు ప్రభులు వారు. ఈరోజు దేవుని వాక్యంలో ఒక చక్కటి మాట రాయబడింది. అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 25వ మాట చదవగలిగితే, అయితే మధ్యరాత్రి వేళ పౌలుయు శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండ్రి, ఖైదీలు వినుచుండ్రి. పౌలు శీలలు చెరసాల్లో వేయబడ్డారు. వారి మీద దెబ్బలు పడ్డాయి, వారి వస్త్రములు చింపబడ్డాయి, వారు అవమానించబడ్డారు. అయినా కానీ అవేమీ లెక్క చేయకుండా ఆ చెరసాల గదినే ఆరాధన గదిగా మార్చుకున్నారు. ఆ చెరసాల గదినే ప్రార్థన గదిగా మార్చుకున్నారు. వినుచున్న ఖైదీలందరూ బ్రతుకులో ఆశీర్వాదకరమైన పరిస్థితులను వారు ఆ రాత్రి చూడగలిగారు. చెరసాల పునాదులు కదిలాయి, చెరసాల తలుపులు తెరవబడ్డాయి. అక్కడ ఒక గొప్ప రక్షణ కార్యమును నా ప్రభు జరిగించారు. ఎప్పుడు తెలుసా? వారు దేవునిని ఆరాధించారు, వారు దేవునికి ప్రార్థించారు. నేను అంటాను, ఈరోజు మనందరి జీవితాలు మార్చబడాలంటే ప్రియ సంగమా, కేవలం ఆదివారం మాత్రమే కాదు ప్రభువుని మహిమపరచడం. మన గృహాలు ఆరాధన గృహాలుగా మార్చబడాలి. మన గృహాలు ప్రార్థన గృహాలుగా మార్చబడగలిగితే గొప్ప అద్భుతాలు మన జీవితాల్లో చూడగలం. చెరసాల అనుభవాలు కలిగిన మన గృహాలు కూడా ఆశీర్వాదకరంగా మార్చబడతాయి. ప్రేమ దొరుకుతుంది, సమృద్ధి దొరుకుతుంది. ఎవరైతే అవమానించారో వారే వచ్చి మనల్ని ఘనపరిచే పరిస్థితిని నా ప్రభు ఇస్తారు. సమృద్ధిని దేవుడు దయచేస్తారు. గాయములు కట్టే పరిస్థితిని నా ప్రభు ఇస్తారు. కఠినమైన హృదయాలు, ఆ ఖైదీలందరి హృదయాలు ఎట్లయితే మార్చబడ్డాయో మన గృహాల్లో కూడా కఠినమైన హృదయాలు మార్చగలిగిన ఒకే ఒక్క దేవుడు. ఎప్పుడు తెలుసా? నీ గృహము ఆరాధన గృహంగా మార్చబడినప్పుడు, నీ గృహము ప్రార్థన గృహంగా మార్చబడినప్పుడే ఈ కార్యాలు జరుగుతాయి. నా జీవితంలో కూడా నా హృదయంలో ఎంతో పాపం ఉంది. ఎప్పుడైతే నేను ప్రభువుని ఆరాధించానో, ఎప్పుడైతే ప్రభు సన్నిధిలో ప్రార్థించానో, నా జీవితాలని, మా కుటుంబ పరిస్థితులను నా ప్రభు మారుస్తూ వచ్చారు. ఈరోజు దేవుని సేవకుడిగా నిలబడడానికి దేవుడు కృప చూపించారు. ఈరోజు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను, మీ ఇంట్లో కుటుంబారాధన జరుగుతుందా? ఒకవేళ జరుగుతుంటే ఎంతసేపు జరుగుతుందో కింద కామెంట్లో తెలియచేయండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ది లార్డ్.